ప్రైజ్ లార్డ్ అండి. ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో నేను యోసేపు కలిగినటువంటి మంచి లక్షణాలు ఏంటి అన్నది నేను ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఎవరైనా అది వినకపోతే దానికి వెళ్ళి వినండి. పార్ట్ 1లో నేను యోసేపు కలిగినటువంటి మంచి లక్షణాలు నేను పంచుకున్నాను అనమాట. అందులో మొట్టమొదటి లక్షణము ఏంటంటే, యోసేపు శోధన కలిగినప్పుడు, సాతాను శోధన కలిగినప్పుడు ఆయన శోధనలో కూడా గట్టిగా దేవుని కొరకు నిలబడ్డాడు. ఏ మాత్రం కూడా సాతాను ఆశ పెట్టినప్పటికీ కూడా ఆయన చలించలేదు, కదిలించబడలేదు. అలాగే దేవుని కోసం నిలబడ్డాడు. అదేవిధంగా నీతిగా, న్యాయంగా కూడా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు అనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, యోసేపులో మళ్ళా అన్నలు ఆయన్ని గుంట తవ్వి గుంటలో పడేసినప్పటికీ కూడా ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు అనమాట. పడేసినప్పటికీ కూడా ఆయన వాళ్ళ అన్నలన్నీ కూడా క్షమించి సమాధానం పడ్డాడు వాళ్ళతో. మూడవ విషయం ఏంటంటే, ఆయనకు చిన్నప్పటికి వచ్చినటువంటి కళను విశ్వాసంగా దాన్ని నమ్మి, అలాగే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు అన్న విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు అనమాట. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ 3 విషయాలు నేను ఆ వీడియోలో పంచుకున్నానండి. ఈ వీడియోలో నేను ఏం పంచుకోవాలనుకుంటున్నాను అంటే, యోసేపు కష్టకాలంలో కూడా దేవుని కోసం ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే పోతీఫర్ భార్య ఆయనని జైల్లో వేయించినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్న వాళ్ళకి కూడా కళలకి అర్థం చెప్పటము. సరే, ఆయనకి ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకున్నటువంటి తలాంతుని ఎక్కడైతే ఆయన ఉన్నాడో ఆయనకున్నటువంటి తలాంతుని ఆయన వాడుకున్నాడు అనమాట. అలాగే మనకు కలిగినటువంటి తలాంతులని మనం దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. ఆయనకి ఆ తలాంతు, ఆయనకి కళలు రావడమే కాదు, కళలకు అర్థాలు చెప్పే జ్ఞానం కూడా దేవుడు ఇచ్చాడు. సామెతల్లో ఏముందండి, సామెతల్లో మనకు ఉందన్నమాట వాక్యం ఏంటి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి యెహోవా యందలి భయభక్తులు యోసేపుకు ఉన్నది కాబట్టి ఆయనకి ఎప్పుడైతే పానదాయకుడు, భక్షదాయకుడు వీళ్ళకి కళలు వచ్చినప్పుడు వాళ్ళకి కళలకి అర్థాలు చెప్పే అటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు యోసేపుకి ఇచ్చాడు అనమాట. కాబట్టి అటువంటి జ్ఞానం మనకు కావాలి అంటే ముందు మనం ఏం చేయాలి? ముందు మనకి ఏమి ఉండాలంటే, దేవుని యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు భయం, ఎందుకంటే ఇప్పుడు పోతీఫర్ భార్య వచ్చినప్పుడు ఆయనకి దేవుని భయం ఉంది కాబట్టి, అలాగే దేవుని యందు భక్తి కూడా ఉంది కాబట్టి, ఈ 2 యోసేపుకు ఉన్నాయి. కాబట్టి తను యవనందశలో ఉన్నప్పటికీ కూడా తను కాపాడుకోగలిగాడు. అలాగే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అనమాట. అలాగే మనం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. అలాగే మనం ఎప్పుడైతే శోధనలో ఉన్నామో, యోసేపు జైల్లో ఉన్నప్పుడు కూడా జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి కళలు వచ్చినప్పుడు కూడా దేవుడు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని యోసేపుకి ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆయన వాళ్ళకి కళలకి అర్థాలు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ విడుదలైనప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు నా తర్వాత రాజుకి యోసేపుని గురించి చెప్పడం, ఇంకో పలానా ఆయన ఉన్నాడు, ఆయనకి కళలకి అర్థాలు చెప్తాడు కాబట్టి మాకు జరిగింది నిజమయ్యింది కాబట్టి మీకు కూడా నిజమవుతుంది అనేసి యోసేపుని గురించి ప్రస్తావించడం, ఆ తర్వాత రాజు యోసేపుని పిలిపించడము, ఆ తర్వాత ఆయనకున్నటువంటి తలాంతుని రాజు ఎదుట ప్రదర్శించటము, ఆయనకు వచ్చిన కళకి భావం చెప్పడము. దీనివల్ల రాజు మళ్ళీ ఆయనని ఒక అధికారిగా ఐగుప్తుడు నిలబెట్టాడు దేవుడు. కాబట్టి మనం శోధనలో పడినప్పటికీ, ఒకానొక స్థితిలో ఒక్కొక్క సమయంలో మనం శోధనలో పడినప్పటికీ, ఇతర మనుషులు మనల్ని పడేయవచ్చు, మన సహోదరులు మనల్ని పడేయవచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు మన శోధనలో పడేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడిని దేవుడు ఎన్నటికీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం ఏదైనా సరే మనం దేవునికి అప్పగించుకున్నట్లయితే, దేవుని యందు భయము, భక్తి మనం కలిగి ఉన్నట్లయితే, యోసేపుకు తోడైనటువంటి దేవుడు మనందరికీ కూడా తోడై ఉంటాడు. అదేవిధంగా మనం కాపాడుకోవడానికి దేవుడు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఆ సమయాన్ని బట్టి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, చివరికి ఆయన
మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నని కూడా తీసుకొచ్చుకొని వాళ్ళ దేశానికి అధికారిగా ఉండి వాళ్ళందరికీ ఒక తలగా నిలబడ్డాడు అనమాట. వాళ్ళందరికీ ఒక కాపుదలగా ఒక ప్రొటెక్షన్ అనమాట. వాళ్ళందరినీ మళ్ళీ కరువు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకొని ఆయన ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడనమాట వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి యోసేపుకి, వాళ్ళ అన్నలకి, వీళ్ళందరికీ కూడా. కాబట్టి మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని మన నీతిగా, యథార్థతని, మన నమ్మకత్వాన్ని, మన విశ్వాసాన్ని అన్నిటినీ దేవుడు దృష్టి ఉంచి మనం కష్ట సమయం వచ్చినప్పుడు దేవుని విసుకోకుండా, సణుక్కోకుండా, ఐగుప్తులైతే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వాళ్ళకి ఏది దొరకకపోయినా మాంసం దొరక ప్రతిదానికి కూడా గొనుక్కుంటూ సణుక్కుంటూ ఇలా ఉన్నారు. కాకపోతే మరి యోసేపు అయితే గుంటలో పడేసిన దేవుని స్తుతించేవాడు, జైల్లో ఉన్న దేవుని స్తుతించేవాడు. ఎటువంటి స్థితిలో అయినా అవన్నీ మంచి దినాలేమి కాదు, ఆయనకి జరిగినటువంటి అన్ని కూడా మంచి విషయాలేం కాదు. అయినప్పటికీ కూడా ఆయన కలిగినటువంటి విశ్వాసం బట్టి, నీతి, ఆ కష్ట సమయంలో కూడా దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు, భయము భక్తి కలిగి ఉన్నాడు. అటువంటి ఆ సమయంలో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడన్న భయం అనేది యోసేపులో ఉన్నది. కాబట్టి చెడు సమయంలో దేవుడు, మంచి సమయాల్లో అప్పుడే దేవుడు కాదు, దేవుడు చెడు సమయంలో కూడా ఆయన విడిచిపెట్టలేదు. మామూలుగా మన మనుషులు అయితే మనం శోధన రాగానే ఇది నాకే ఎందుకు వచ్చింది, నేను ఎంతో భక్తిగా ఉన్నాను కదా, నేను ఎంతో భయం కలిగి ఉన్నాను, దేవుని చర్చికి వెళుతున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నాకే ఎందుకు వచ్చింది ఈ శోధనలు మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాము. కానీ శోధనలు వచ్చినాయి అంటే, నేను ఈ మధ్య ఒకటి విన్నాను, సుత్తి ఉంటది, సుత్తి కానీ ఒక బంగారమే కానీ ఒక వస్తువు చేయాలి అంటే, దానిని ఒక షేప్ లోకి రావాలి అంటే దానిని కొడితేనే దానిని సుత్తి కానీ ఏదైనా శిలగా మారాలి అంటే దాన్ని కొడితేనే ఒక ఆకారం అంటూ వస్తుంది అంట. కొట్టకపోతే ఆ కొట్టిన సుత్తి అలాగే ఉంటుంది, కానీ కొట్టించుకున్న ఆ వస్తువు మటుకు ఏదో ఒక రూపానికి మారుతుంది. కాబట్టి మనల్ని ఒక రూపానికి తీసుకురావాలి అంటే దేవుడు మన ఎదురు ఒకటి పెట్టాడు, ఏంటంటే బైబిల్. ఆ బైబిల్ వాక్యం అనేటువంటి వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం అనమాట. అది ఒక సైడ్ సాఫ్ట్ గా ఉంటుంది, ఒక సైడ్ హార్డ్ గా ఉంటుంది. కాబట్టి 2 ఉంటాయి, అందులో ప్రేమ ఉంటుంది, మనల్ని సరిచేసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి మనం దేవునికి అప్పగించుకోవాలి యోసేపు లాగా. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో అది మనల్ని సరిచేస్తూ ఉంటుంది వాక్యం అని. కాబట్టి అదొక అద్దం లాంటిది వాక్యం. అద్దం లాంటి వాక్యంలో మనల్ని చూసుకుంటూ, అలాగే మనం ఇంతకుముందు మన పాత నిబంధనలు భక్తులైతేనేమి, క్రొత్త నిబంధనలు భక్తులైతేనేమి ఏ విధంగా అయితే మాదిరికరంగా ఉన్నారో వాళ్ళందరినీ మనకు వచ్చినటువంటి, మనకున్న ప్రతి సిచ్యువేషన్లో కూడా, మనకు వచ్చినటువంటి ప్రతి బాధలు కూడా, ఓహో పలానా భక్తుడు ఈ సమయంలో ఇలా ప్రవర్తించాడు కదా, పలానా భక్తుడు ఈ కష్టం వస్తే ఇలా ఉన్నాడు కదా, నేను కూడా అలాగే ఉండాలి అనేటువంటి విశ్వాసం మనందరికీ, అటువంటి నిరీక్షణ దేవుడు మనందరికీ ఇవ్వాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. అలాగే నేను పంచుకున్నటువంటి యోసేపు గురించినటువంటి ఈ లక్షణాలు మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చడమే కాదు, నచ్చడం అంటూ ఏముండదు. బైబిల్లో ఉన్న వీళ్ళందరూ కూడా మనకి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి భక్తులను దేవుడు మనకి ఎదురుగా పెట్టాడు. కాబట్టి వాళ్ళైతే ఏ విధంగా మనం విన్నారో మనం కూడా అలాగే మన భక్తి జీవితాన్ని, యెహోవా యందలి భయభక్తులు కలిగి అలాగే మనం విశ్వాస జీవితాన్ని ముందుకి కొనసాగిద్దాం. సరేనండి, ఈ వీడియోలో నేను పంచుకోవాలనుకున్నటువంటి యోసేపు గురించినటువంటి మంచి లక్షణాలు ఇవేనండి. ఇంకొక వీడియోలో ఇంకొక వ్యక్తి గురించి మళ్ళీ మనం నేర్చుకుందాం. అంతవరకు ఉంటానండి. ప్రైజ్ లార్డ్.